హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫిన్టెక్ ఇండస్ట్రీలో ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఐపీఓ రానే వచ్చేసిందండి. అదే పైన్ ల్యాబ్స్ ఐపీఓ. ఈ ఐపీఓలో ఇష్యూస్ రిలేటెడ్గా చాలా కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి లాస్ట్ 1-2 వీక్స్లో. సో ఆ కాంట్రవర్సీస్ రిలేటెడ్గా కంపెనీ ఏం డీటెయిల్స్ ఇచ్చింది, ఏం జస్టిఫికేషన్ ఇచ్చింది అన్నది కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం ఈ రోజు ఈ వీడియోలో. దాంతోపాటు ఈ ఐపీఓ రిలేటెడ్గా అన్ని డీటెయిల్స్ బ్రేక్ డౌన్ చేద్దాం. కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఏంటి, కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, సో కంపెనీ కాంపిటీటర్స్ తో కంపారిజన్ చేస్తే దీని ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో దాని డీటెయిల్స్ కూడా చూద్దాం. అలాగే ఈ కంపెనీ మరియు ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, రిస్క్ ఏంటి, సో ఆ పాయింట్ లో కూడా కొంచెం డిస్కషన్ చేద్దాం. అలాగే మనం ఈ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అలాట్మెంట్ కి ఎంత ఛాన్సెస్ ఉంది, ఏం లేదు, అలాగే దీని గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత నడుస్తుంది, సో దాని డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. అలాగే ఫైనల్ గా ఈ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ అనేది వర్తా కాదా అన్న పాయింట్ లో కూడా కంప్లీట్ గా మనం మాట్లాడుకుందాం. బట్ వీడియోలోకి వెళ్ళకన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒక్కసారి రీకన్ఫర్మ్ చేసుకోండి. అలాగే మా కంటెంట్ రీసెర్చ్ నచ్చినట్టయితే లైక్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మీ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం ఈ ఐపీఓ రిలేటెడ్గా ఉన్న బేసిక్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఐపీఓ డేట్స్ వచ్చేసి నవంబర్ 7 నుంచి 11 ఓపెన్ ఉంటుంది. సో రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే ఈ పీరియడ్లో అప్లై చేసుకోవాలి. అలాగే వీళ్ళు ఇచ్చిన ప్రైస్ బ్యాండ్ ప్రకారం ఏంటంటే 210 to 221 పర్ షేర్ అయితే ఉందో ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేశారు. ఒకవేళ ఎంప్లాయీస్ అయితే స్పెషల్ డిస్కౌంట్ ఉంది, 21 రూపీస్ పర్ షేర్ అనేది అప్లై చేసుకోవచ్చు ఎంప్లాయీ కోటాలో. ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి వీళ్ళు ఇచ్చిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 2080 crores. ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 1819 crores. టోటల్ ఐపీఓ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 3900 crores తీసుకొచ్చారు. సో ఈ ఐపీఓ సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందు ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 2600 crores వాళ్ళు ప్లాన్ చేశారు. బట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు దాన్ని తగ్గించేసి ఇప్పుడు ఫ్రెష్ ఇష్యూ అయితే ఉందో 2080 crores వాళ్ళు ఫిక్స్ చేశారు. అలాగే ఆఫర్ ఫర్ సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇంతకుముందు వాళ్ళు ప్లాన్ చేసిన దాని ప్రకారం 14.78 crores షేర్స్ అనేవి ఆఫర్ ఫర్ సేల్ తీసుకురావాలి. బట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు దాన్ని తగ్గించేసి ఆల్మోస్ట్ 50% తగ్గించేసి 8.23 crores షేర్స్ మాత్రమే ఆఫర్ ఫర్ సేల్ తీసుకొస్తున్నారు. సో ఈ ఫ్రెష్ ఇష్యూ కానీ లేకపోతే ఆఫర్ ఫర్ సేల్ సైజ్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు తగ్గించారు అనేది మనకు వీడియోలోకి వెళ్తూ ఉంటే అర్థమవుతుంది. సో రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తే మినిమం లాట్ సైజ్ వచ్చేసి 14,807 రూపీస్ పడుతుంది. సో మనకు ఆ లాట్లో ఆల్మోస్ట్ 67 షేర్స్ అలాట్ అవుతాయి. ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీ పర్ షేర్, రీటైల్ అలొకేషన్ వచ్చేసి 10%. సో ఈ బేసిక్ డీటెయిల్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రీటైల్ కూడా ఓన్లీ 10%, కాబట్టి అలాట్మెంట్కి ఛాన్సెస్ తక్కువ మనకు, ఎందుకంటే మనకు రీటైల్ పోర్షన్ అనేది ఓన్లీ చాలా తక్కువ పోర్షన్ ఇచ్చారు 10% అనేది. అలాగే టోటల్ ఐపీఓ సైజ్లో ఆల్మోస్ట్ 3900 crores సైజ్లో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 2080 crores. అంటే కంపెనీకి ఈ ఐపీఓ వల్ల వస్తున్న అమౌంట్ ఎంత అంటే 2080 crores. మిగిలిన అయితే 1819 crores అయితే ఉంది అది ప్రమోటర్స్కి వెళ్తుంది. అలాగే టోటల్ ఐపీఓ సైజ్లో ఫ్రెష్ ఇష్యూ అనేది ఎక్కువ ఉంది. ఐ థింక్ దట్ ఈస్ అ గుడ్ సైన్. సో సార్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి చూస్తే లోకీర్ కపూర్, రాజుల్ గర్గ్, తరుణ్ ఉపాధ్యాయ్, సో ఈ ముగ్గురు కలిసి పైన్ ల్యాబ్స్ 1998లో స్టార్ట్ చేశారు. సో వీళ్ళు ఈ కంపెనీని ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ మెయిన్ థీమ్ వచ్చేసి ఏంటంటే పెట్రోలియం రీటైల్ ఆటోమేషన్. అంటే ఫ్యూల్ స్టేషన్స్లో ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో వాటిని ఆటోమేట్ చేయడం అన్నట్టు. ట్రాకింగ్ ఫ్యూల్ డిస్పెన్సింగ్, మేనేజింగ్ ఇన్వెంటరీ లెవెల్స్, అంటే మనం ఎంత పెట్రోల్ సేల్ చేస్తున్నాం, ఇప్పుడు ఎంత ఉంది, మళ్ళీ ఎప్పుడు ఆర్డర్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ప్రొవైడింగ్ రియల్ టైమ్ రికన్సిలేషన్స్, అంటే మనం ఎంత సేల్ చేసాం, దాని మీద ఎంత క్యాష్ జనరేట్ అయింది, మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, సో ఆ మొత్తం రికన్సిలేషన్ కూడా వాళ్ళకు ఫ్యూల్ స్టేషన్స్కి అందించడం అన్నట్టు వాళ్ళ మెయిన్ టాస్క్. ఆ టైంలో వీళ్ళ మెయిన్ టాస్క్ ఏంటంటే ఎలిమినేట్ మాన్యువల్ ప్రాసెస్, అంటే మాన్యువల్గా మనం ఏదైతే యాక్టివిటీస్ చేస్తామో వాటిని ఎలిమినేట్ చేయాలి. అలాగే రెడ్యూస్ ఎర్రర్స్, సో మాన్యువల్గా మనం చేసే ఎర్రర్స్ ఏవైతే అవుతాయో వాటిని వాళ్ళు ఎంత వీలైతే అంత తగ్గించాలి. 1998 నుంచి 2000 దాకా, అంటే ఆల్మోస్ట్ 2 years వరకు కూడా వీళ్ళు ఈ పెట్రోల్ రీటైల్ ఆటోమేషన్లోనే వర్క్ చేశారు. వన్స్ 2000 మిడిల్లో వీళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే మనం ఓన్లీ పెట్రోల్ రీటైల్ ఆటోమేషన్లో కాదు, ఇంకొంచెం ఎక్స్పాండ్ అవ్వాలి, దాంతోపాటు మన పేమెంట్ ఇండస్ట్రీకి మంచి గ్రోత్ ఉండబోతుంది అన్న ఎక్స్పెక్టేషన్ తోటి వీళ్ళు స్టార్టింగే ఆఫ్లైన్ ఛానల్లో పిఓఎస్ అయితే టెర్మినల్స్ ఉంటాయో వాటిని తోటి స్టార్ట్ చేశారు వీళ్ళ బిజినెస్ అనేది. సో అలా మిడ్ 2000స్లో ఆఫ్లైన్ ఛానల్ పిఓఎస్ సిస్టంలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో ఫిన్టెక్ ఇండస్ట్రీలో ద బిగ్గెస్ట్ ప్లేయర్గా డెవలప్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ ఈ కంపెనీ మేనేజ్మెంట్లో ఉన్న కీ పర్సన్స్ గురించి మాట్లాడితే అమరీష్ రావు, ఈయన ప్రెసెంట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, అలాగే సిఇఓ. ఈయన ట్రాక్ రికార్డ్ కూడా బాగుంది. ఈయన ఇంతకుముందు పేయూ ఫిన్టెక్ కంపెనీ అయితే ఉందో అది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ అని చెప్పాలి. సో అందులో సిఇఓగా చేశాడు. ఈయన ఈ కంపెనీలో ఆల్మోస్ట్ 2020 నుంచి వర్క్ చేస్తున్నాడు. ఇంతకుముందు సింగపూర్ ఎంటిటీ అయితే ఉందో వీళ్ళ పైన్ ల్యాబ్స్ది, ఆ ఎంటిటీకి ఛార్జ్గా ఉండేవాడు. దాని తర్వాత ఈ ఇయర్లో మార్చ్ 24కి ఈ ఇండియన్ ఎంటిటీ అయితే ఉందో దానికి ఛార్జ్గా చేశారు. నెక్స్ట్ దీని బిజినెస్ మోడల్ చూస్తే దీనికి 2 types ఆఫ్ రెవెన్యూ స్ట్రీమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి మర్చెంట్ ఫేసింగ్, ఇంకోటి వచ్చేసి బ్యాంక్ ఫేసింగ్. సో ఈ పైన్ ల్యాబ్స్ వాళ్ళకి మర్చెంట్ రిలేటెడ్గా, అంటే మర్చెంట్ ఫేసింగ్ రిలేటెడ్గా అయితే రెవెన్యూ స్ట్రీమ్ ఉందో దాని గురించి కొంచెం డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మర్చెంట్ రిలేటెడ్గా వీళ్ళకి అయితే రెవెన్యూ స్ట్రీమ్ ఉందో దానికి వీళ్ళు ఇచ్చిన నేమ్ ఏంటంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్, డిఐటిపి.
మర్చెంట్ అంటే ఎవరు? లైక్ మర్చెంట్ అంటే లైక్ అది ఆన్‌లైన్ అవ్వచ్చు, లేకపోతే ఆఫ్‌లైన్ అవ్వచ్చు. ఆన్‌లైన్ పాయింట్‌లో మాట్లాడితే లైక్ అమెజాన్ అవ్వచ్చు, ఫ్లిప్‌కార్ట్ అవ్వచ్చు, లైక్ ఆన్‌లైన్ సేల్ చేస్తారు. ఆఫ్‌లైన్ పాయింట్‌లో చూసుకుంటే లైక్ సపోజ్ నేను రిలయన్స్ డిజిటల్‌కెళ్తున్నాను, లేకపోతే మ్యాక్స్‌కెళ్తున్నాను, లేకపోతే లైక్ నేను మోర్‌కెళ్తున్నాను. సో, ఆ పాయింట్‌లో ఎవరైతే మనకు సేల్ చేస్తారో వాళ్ళని మనం మర్చెంట్స్ అంటాం. సో, ఆ మర్చెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పైన్ ల్యాబ్స్ వాళ్ళు అయితే అగ్రీమెంట్ చేసుకుంటారో, సో, దాని రిలేటెడ్‌గా వచ్చే రెవెన్యూని వీళ్ళు ఈ డీఏటీపీ రెవెన్యూ స్ట్రీమ్ కింద కేటగరైజ్ చేస్తారు. సో, ఈ మర్చెంట్ రిలేటెడ్‌గా ఈ పైన్ ల్యాబ్స్ వాళ్ళు లైక్ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారంటే లైక్ పీఓఎస్ మిషన్స్ ఇవ్వడం. మనం లైక్ కార్డ్ స్వైప్ చేయడానికి ఒక మిషన్ ఇస్తారు కదా! దాన్ని మనం పీఓఎస్ మిషన్స్ అంటాం. సో, దాంట్లో కార్డ్ స్వైప్ చేసినా రావడానికి, అలాగే దాంట్లో క్యూఆర్ కోడ్ రావడానికి, లైక్ ఇంకా ఫర్దర్ ఆప్షన్స్ లైక్ ఈఎంఐ పేమెంట్, లేకపోతే పే లేటర్ సొల్యూషన్స్. సో, ఆ మెషిన్స్‌లో కనిపించడానికి, ఆ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడానికి, అలాగే స్పెషల్‌గా వాళ్ళతోనే కొంటే రివార్డ్స్ పాయింట్స్ కొన్నిస్తారు. లాయల్టీ పాయింట్స్ కొన్నిస్తారు. సో, ఇవన్నీ మేనేజ్‌మెంట్ చేసే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఆ మర్చెంట్‌కి ప్రొవైడ్ చేస్తే, వాటి రిలేటెడ్‌గా వీళ్ళు కమిషన్ తీసుకోవడం, లేకపోతే ఫీస్ చార్జ్ చేయడం. సో, దాని నుంచి వచ్చే రెవెన్యూని వీళ్ళు డీఏటీపీ కింద కేటగరైజ్ చేస్తారు. పైన్ ల్యాబ్స్ వాళ్ళు బ్యాంక్స్‌తో కూడా లైక్ అగ్రీమెంట్‌లోకి ఎంటర్ అవుతారు కదా! సో, వాటి రిలేటెడ్‌గా ఏదైతే రెవెన్యూ వస్తుందో, దాన్ని వీళ్ళు ఇష్యూయింగ్ అండ్ అక్వైరింగ్ ప్లాట్‌ఫార్మ్ ఐఏపీ అనే దాన్ని కేటగరైజ్ చేస్తారన్నట్టు. ఈ కేటగరీ ఎలా వర్క్ అవుతుందంటే లైక్ ప్రతి బ్యాంక్‌కి పేమెంట్ సిస్టమ్ అనేది ఆల్రెడీ బిల్డ్ అయ్యి ఉండకపోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఎక్స్ అనే బ్యాంక్ ఉందనుకోండి. సో, ఎక్స్ అనే బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయాలనుకుంటుంది. సో, ఇక్కడ వీళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే క్రెడిట్ కార్డ్ అనేది మాకు ఓన్ బ్రాండింగ్ మీద ఉండాలి. లైక్ ఎక్స్ అనే బ్యాంక్ అనేది ప్రింట్ అయ్యి ఉండాలి దాంట్లో. దాని తర్వాత ఆ క్రెడిట్ కార్డ్‌లో అయితే క్రెడిట్ లిమిట్స్ ఇస్తారో దాన్ని కూడా మేమే చూసుకుంటాం. అంటే ఆ రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాదే. అంటే బ్రాండింగ్ మాదే ఉండాలి. ఆ లోపల క్రెడిట్ లిమిట్ ఏదైతే ఉందో అది కూడా మేమే రిస్క్ తీసుకుంటాం. బట్ ఈ పేమెంట్ రిలేటెడ్‌గా ఏదైతే నెట్వర్క్ కావాలో, పేమెంట్ రిలేటెడ్‌గా అయితే సెక్యూరిటీస్ కావాలో, అది మొత్తం ఔట్‌సోర్సింగ్ ఇస్తారన్నట్టు. లైక్ సపోజ్ మీరు ఆ క్రెడిట్ కార్డ్‌ని తీసుకెళ్ళి ఎక్కడైనా స్వైప్ చేసినప్పుడు లైక్ ఆ పేమెంట్ అనేది సెక్యూర్డ్‌గా అవ్వడానికి, ఆ పేమెంట్ రిలేటెడ్‌గా ఉన్న ఓటీపీస్ జనరేట్ చేసి దాన్ని వాలిడేట్ చేయడానికి, సో, బ్యాక్ ఎండ్ వర్క్ అంతా చూసుకోవడానికి ఇంకొక పేమెంట్ టెక్నాలజీ కంపెనీ అయితే ఉంటుందో, ఫిన్‌టెక్ కంపెనీ అయితే ఉంటుందో, దానికి ఔట్‌సోర్స్ చేస్తారు. ఎందుకంటే ప్రతి కంపెనీ తన పేమెంట్ సిస్టమ్‌ని మొత్తం బిల్డ్ చేసుకోవాలి ఫ్రమ్ ద స్క్రాచ్. దాంతో పాటు దాన్ని మెయింటెనెన్స్ చేయాలంటే దాని హెవీ కాస్ట్ అన్నట్టు. అలా కాకుండా ఆల్రెడీ ఇలాంటి పేమెంట్ నెట్వర్క్స్ మీద ఫిన్‌టెక్ కంపెనీస్ ఏవైతే వర్క్ చేస్తాయో, వాటికి ఔట్‌సోర్స్ చేస్తే దాని రిలేటెడ్ అయితే కాస్ట్ ఉంటుందో చాలా తక్కువగుంటది. సో, ఈ బ్యాంక్స్ ఈ పైన్ ల్యాబ్స్ యొక్క పేమెంట్ ఇంటిగ్రేషన్‌ని, పేమెంట్ సిస్టమ్‌ని, నెట్వర్క్‌ని వాడుకోవడానికి వీళ్ళు ఏదైతే ఫీస్ పే చేస్తారో, ఆ ఫీస్‌ని పైన్ ల్యాబ్స్ వాళ్ళు ఇష్యూయింగ్ అండ్ అక్వైరింగ్ ప్లాట్‌ఫార్మ్ ఐఏపీ కింద కేటగరైజ్ చేస్తారన్నట్టు. సో, దీన్ని సమ్మరీగా చెప్పాలంటే మర్చెంట్ రిలేటెడ్‌గా ఉన్న రెవెన్యూని వీళ్ళు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్సాక్షన్ ప్లాట్‌ఫార్మ్ డీఏటీపీ దీని కింద కేటగరైజ్ చేస్తారు. బ్యాంక్ రిలేటెడ్‌గా ఉన్న రెవెన్యూని వీళ్ళు ఇష్యూయింగ్ అండ్ అక్వైరింగ్ ప్లాట్‌ఫార్మ్ అనే కేటగరీ కింద చేస్తున్నారు. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏందంటే వీళ్ళ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్సాక్షన్ ప్లాట్‌ఫార్మ్ డీఐటీపీ ఏదైతే మర్చెంట్ ఫేసింగ్ రిలేటెడ్ అయితే రెవెన్యూ ఉందో అది వీళ్ళ మేజర్ పోర్షన్. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ఫండ్స్ అంటే వీళ్ళు 2080 క్రోర్స్ అయితే ఫ్రెష్ ఇష్యూ చేస్తున్నారో అది ఎందుకోసం చేస్తున్నారు? దాని పర్పస్ ఏంటి అంటే లైక్ 532 క్రోర్స్ అయితే ఉందో డెట్ రీపేమెంట్ కోసం అంట. తర్వాత 60 క్రోర్స్ వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ సబ్సిడరీస్ లైక్ క్విక్ సిల్వర్ సింగపూర్ గాని, లేకపోతే పైన్ పేమెంట్ సొల్యూషన్స్, పైన్ ల్యాబ్స్ యూఏఈ వీటి యొక్క ఇంటర్నేషనల్ ప్రెజెన్స్‌ని ఎక్స్‌టెండ్ చేయడానికి వీళ్ళు ఈ 60 క్రోర్స్ వాడతామని లైక్ కేటగరైజ్ చేసుకున్నారు. తర్వాత 760 క్రోర్స్ వచ్చేసి ఐటీ అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్. లైక్ వీళ్ళు కొత్తగా ఐటీ అసెట్స్‌లో, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఈ 760 క్రోర్స్‌ని వీళ్ళు లైక్ పక్కకు పెట్టుకున్నారు. మిగిలిన అమౌంట్ అయితే కూడా లైక్ జనరల్ కార్పొరేట్ అలాగే ఇనార్గానిక్ గ్రోత్ కోసం వాడతారంట. సో, డెట్ రీపేమెంట్ మనకి ఇక్కడ అయితే 532 క్రోర్స్ కనిపిస్తుందో లైక్ ఇంతకుముందు మనకు లైక్ వీళ్ళ ఇష్యూ సైజ్ ఏదైతే ఉందో అది మార్చకన్నా ముందు ఇది ఆల్మోస్ట్ 870 క్రోర్స్ ఉందన్నట్టు. సో, ఫ్రెష్ ఇష్యూ అనేది తగ్గడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ డెట్ రీపేమెంట్ లైక్ 870 క్రోర్స్ నుంచి 532 క్రోర్స్ కావడమే. అలా ఎందుకు తగ్గించారన్నది పాయింట్ మనకు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూస్తే అర్థమవుతుంది. సో, లైక్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫ్రెష్ ఇష్యూ తగ్గింది మెయిన్‌గా వచ్చేసి ఈ డెట్ రీపేమెంట్ అయితే ఆ నంబర్స్ మార్చారో దానివల్ల ఈ ఫ్రెష్ ఇష్యూ అనేది తగ్గింది మనకు. అండ్ మనం ఈ పర్పస్ ఆఫ్ ఫండ్స్‌లో మనం లైక్ బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, డెట్ రీపేమెంట్‌కి ఓన్లీ వీళ్ళు లైక్ 532 క్రోర్స్ మాత్రం అలొకేట్ చేసుకున్నారు. మిగిలిన లైక్ 60 + 760 క్రోర్స్ అయితే ఉందో లైక్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ సబ్సిడరీస్ అలాగే వాళ్ళ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి, టెక్నాలజీని లైక్ డెవలప్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు కాబట్టి, లైక్ వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ మీద వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నారు. సో, కాబట్టి ఎవరైనా ఈ కంపెనీ లాంగ్ టర్మ్‌లో చూసుకున్నట్టయితే లైక్ ఈ పాయింట్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. దీని ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియాలిటీ రిలేటెడ్‌గా. నెక్స్ట్ వీళ్ళ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే రెవెన్యూ పాయింట్‌లో చూసుకుంటే లైక్ 2023లో 1597 క్రోర్స్ ఉంది. 2025 వచ్చేసరికి లైక్ 2274 క్రోర్స్ అయింది. లైక్ రెవెన్యూలో ఆల్మోస్ట్ లైక్ 28.5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపించారు విచ్ ఇస్ వెరీ గుడ్. బట్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే లైక్ ఫైనాన్షియల్ 23 నుంచి 25 దాకా కూడా లైక్ ఆల్మోస్ట్ నెట్ ఇన్కమ్ అనేది నెగెటివ్‌లోనే ఉంది. ఫస్ట్ టైమ్ వీళ్ళు Q1 2026లో పాజిటివ్ నెట్ ఇన్కమ్‌ని చూపించారు. సో, ఆ పాజిటివ్ నెట్ ఇన్కమ్ అనేది మరి హ్యూజ్ అమౌంట్ ఏం కాదు. బట్
ఈ ఫిన్‌టెక్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిస్టెంట్ లాసెస్‌లో వీళ్ళు ఏదైతే ఫస్ట్ టైమ్ ప్రాఫిట్ చూపించారో, ఇది నెక్స్ట్ వీళ్ళ గ్రోత్ పొటెన్షియాలిటీకి, వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్‌గా లైక్ కొంచెం గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది మనకు. ఎందుకంటే మనకు ఆల్రెడీ అందరికి బాగా తెలిసిన విషయం. పేటీఎం అయితే ఫిన్‌టెక్ కంపెనీ అయితే ఉందో లైక్ అది ఇప్పటికీ స్టిల్ లాసెస్‌లో ఉంది. అండ్ దాని షేర్ ప్రైస్ అనేది ఎలా క్రాష్ అయిందో మనందరికి తెలిసిన విషయమే. సో, అలా టైట్ మార్జిన్స్ ఉండే ఈ ఫిన్‌టెక్ ఇండస్ట్రీలో వీళ్ళు లైక్ ప్రాఫిట్స్‌లోకి టర్న్ అవుతున్నారంటే లైక్ వీళ్ళ కమాండింగ్ పవర్ అనేది ఏంటో మనకు అర్థమవుతుంది. సో, ఎలాగో వీళ్ళు ఐపీఓ సైజ్‌లో కూడా సిగ్నిఫికెంట్ పోర్షన్ అనేది వీళ్ళ డెవలప్‌మెంట్‌కి లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్‌కి యూజ్ చేస్తున్నారు కాబట్టి లైక్ ఈ పాజిటివ్ ఫిగర్ చిన్న పాజిటివ్ ఫిగర్ లైక్ పెద్ద పాజిటివ్ ఫిగర్ అవ్వచ్చు అన్నది మార్కెట్ ఎక్స్‌పెక్టేషన్స్. నెక్స్ట్ మనం ఎబిటా మార్జిన్ గురించి మాట్లాడితే లైక్ మన కోర్ బిజినెస్ నుంచి వీళ్ళు ఎంత మార్జిన్ జనరేట్ చేయగలుగుతున్నారు అన్న పాయింట్‌లో చూసుకుంటే 2023లో 12.32% ఉంది. లైక్ 2025లో 15.68% ఉంది. లైక్ 2024లో కొంచెం కన్సిడరబుల్‌గా తగ్గింది. బట్ స్టిల్ మళ్ళీ 2025లో రికవర్ అవ్వగలిగారు. మళ్ళీ వీళ్ళు లేటెస్ట్‌గా ఇచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే లైక్ జూన్ 2025 లైక్ ఆ క్వార్టర్‌లో చూసుకుంటే లైక్ 19.57% ఉంది. లైక్ వీళ్ళ ఎబిటా మార్జిన్ మంచిగా పెరుగుతుందంటే లైక్ వీళ్ళు కోర్ బిజినెస్ నుంచి మంచిగా ప్రాఫిట్ జనరేట్ చేయగలుగుతున్నారు. వీళ్ళ ఫ్రెష్ ఇష్యూ సైజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి కూడా ఈ రైజింగ్ ఎబిటా మార్జిన్ అనేది కూడా వన్ ఆఫ్ ది కీ రీజన్ అన్నట్టు. నేను ఇంతకుముందు పర్పస్ ఆఫ్ ఫండ్స్‌లో చెప్పాను కదా! లైక్ డెట్ రీపేమెంట్‌కి వీళ్ళు లైక్ సమ్ మోర్ అమౌంట్ పెడితే దాని తర్వాత లైక్ అప్‌డేటెడ్‌గా మళ్ళీ తగ్గించారు. ఎందుకంటే వీళ్ళిచ్చిన లైక్ జస్టిఫికేషన్ ఏంటంటే మా ఎబిటా మార్జిన్ రైజింగ్‌లో ఉంది కాబట్టి అంటే మా లైక్ మెయిన్ కోర్ బిజినెస్ రైజింగ్‌లో ఉంది కాబట్టి మేము డెట్ రీపేమెంట్‌కి సెపరేట్‌గా మళ్ళీ బయట నుంచి ఫండ్స్ తెచ్చి పే చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే మా బిజినెస్ మంచిగా గ్రో అవుతుంది కాబట్టి మా బిజినెస్‌లో వచ్చిన ఫండ్స్‌ని మేము యూజ్ చేసుకుంటాం. కాబట్టి మాకు ఎక్కువగా బయట నుంచి ఈక్విటీని డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఓఎఫ్ఎస్‌ని మేము తగ్గించాము అని వన్ ఆఫ్ ద రీజన్ చెప్పారన్నట్టు మన సీఈఓ ఎవరైతే ఉన్నారో. నెక్స్ట్ ఈ ఇండస్ట్రీ రిలేటెడ్‌గా ఏవైతే ఆపరేషనల్ కేపీఐస్ ఉన్నాయో వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకుంటే లైక్ మనకు ప్లాట్‌ఫార్మ్ గ్రాస్ ట్రాన్సాక్షన్ వాల్యూ జీటీవీ ఏదైతే ఉందో లైక్ ఆల్మోస్ట్ 2023లో 4397 మిలియన్స్ ఉంటే 2025 వచ్చేసరికి లైక్ 11,424 మిలియన్స్ ఉంది. లైక్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. దాని తర్వాత నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అలాగే నెంబర్ ఆఫ్ మర్చెంట్స్, ప్రీపెయిడ్ కార్డ్స్ ఇష్యూస్ ఇక్కడ ఏది చూసినా సరే లైక్ 2023తో మనకు 2025 కంపారిజన్ చేస్తే లైక్ ఆల్మోస్ట్ డబుల్ అయింది ఫిగర్స్. కాబట్టి వీళ్ళ బిజినెస్ అనేది ఏ రేంజ్‌లో ఎక్స్‌పాన్షన్ అవుతుంది, ఏ రేంజ్‌లో అనేది లైక్ కాంపౌండింగ్ అవుతుందో లైక్ మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇండస్ట్రీ కేపీఎస్ ఏవైతే ఉన్నాయో సో, వాటిని ఈ పైన్ ల్యాబ్స్ మరియు దాని యొక్క పీర్స్ ఏవైతే ఉన్నాయో సో, వాటితోటి కంపారిజన్ చేసుకుంటే సో, ప్లాట్‌ఫార్మ్ జీటీబీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే లైక్ ఆల్మోస్ట్ యావరేజ్ మెయింటైన్ చేస్తుంది. లైక్ పేటీఎంకి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే పేటీఎంకి ఎక్కువ ఉంది. గ్లోబల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే లైక్ ఐడియన్‌కి లైక్ ఆల్మోస్ట్ 30-424 మిలియన్స్ ఉన్నాయి. సో, ప్లాట్‌ఫార్మ్ జీటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ పైన్ ల్యాబ్స్ అనేది యావరేజ్ మెయింటైన్ చేస్తుంది. బట్ నెంబర్ ఆఫ్ మర్చెంట్స్, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే లైక్ ఆల్మోస్ట్ పేటీఎం అనేది చాలా లీడర్ అని చెప్పాలి. కాంట్రిబ్యూషన్ మార్జిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే లైక్ పైన్ ల్యాబ్స్ ఏదైతే ఉందో ఇండియన్ పేటీఎం తోటే కాదు లైక్ గ్లోబల్‌గా లిస్టెడ్ పీఎస్ ఏవైతే ఉన్నాయో వాటందరిని కూడా లైక్ దాటేస్తుంది. ఆల్మోస్ట్ 77.90% క్లెయిమ్ చేస్తుందంటే లైక్ విచ్ ఇస్ వెరీ గుడ్. ఎబిటా పాయింట్ చూసుకున్నా సరే లైక్ ఆల్మోస్ట్ 19.57% లైక్ వాటికి ఈక్వల్‌గా చెప్పాలంటే లైక్ ఓన్లీ బ్లాక్ అలాగే మార్కెట్ అయితే ఉందో అవి మాత్రమే కంపారిజన్‌లోకి వస్తుంది. ఎబిటా మార్జిన్, కాంట్రిబ్యూషన్ మార్జిన్‌లో లైక్ దీని ప్రాఫిటబిలిటీ పెంచుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా కమాండ్ చేయడం అనేది దీని ఫ్యూచర్ గ్రోత్ ప్రాఫిటబిలిటీకి కూడా మంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. నెక్స్ట్ ఈ కంపెనీకి స్ట్రెంగ్త్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బిల్డింగ్ అండ్ ఎండ్ టు ఎండ్ ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్. ఈ పైన్ ల్యాబ్స్ వాళ్ళ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో లైక్ ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్ అయితే ఉందో చాలా డైవర్సిఫైడ్‌గా చేసుకున్నారన్నట్టు. అంటే లైక్ ఓన్లీ ఒకటే స్ట్రీమ్ మీద వాళ్ళు ఫోకస్ చేయకుండా దాదాపు ఫిన్‌టెక్ కంపెనీ లైక్ ఎన్ని విధాలుగా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు, ఎన్ని విధాలుగా అది డైవర్సిఫైడ్ అవ్వచ్చు, అన్ని విధాలుగా ఇది డైవర్సిఫైడ్ అయింది. అది ఎలా పాసిబుల్ అయిందంటే వీళ్ళు చేసిన లాస్ట్ 4-5 ఇయర్స్‌లో వీళ్ళు చేసిన అక్విజిషన్స్ అన్నట్టు. అంటే వేరే కంపెనీస్ ఈ పైన్ ల్యాబ్స్‌లో కలుపుకోవడం వల్ల వచ్చిన బెనిఫిట్స్ అన్నట్టు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2019లో వీళ్ళు క్విక్ సిల్వర్ అనే కంపెనీని వీళ్ళు లైక్ అక్వైర్ చేసుకున్నారు. సో, లైక్ ఆ కంపెనీ మెయిన్‌గా దేంట్లో ఇన్వాల్వ్ అయిందంటే ప్రీపెయిడ్ అండ్ గిఫ్ట్ కార్డ్ ఇష్యూయన్స్ అన్నట్టు. సో, వన్స్ ఈ పైన్ ల్యాబ్స్ వాళ్ళు ఆ కంపెనీని అక్వైర్ చేసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ ఇంకొంచెం వర్క్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇండియాలో నంబర్ 1 ప్లేయర్‌గా మారిందన్నట్టు ఈ పైన్ ల్యాబ్స్ అయితే ఉందో లైక్ గిఫ్ట్ కార్డ్ జనరేషన్, ప్రీపెయిడ్ కార్డ్ జనరేషన్‌కి. అలాగే 2020లో సేతు అనే కంపెనీని వీళ్ళు అక్వైర్ చేశారు. సో, ఆ కంపెనీ మెయిన్‌గా వచ్చేసి ఏపీఐ బేస్డ్ అలాగే ఫిన్‌టెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నట్టు. అంటే లైక్ ఒక పెద్ద ఫిన్‌టెక్ కంపెనీ అవ్వడానికి ఏదైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలో అది ఆల్రెడీ సేతు అనే కంపెనీలో ఉందన్నట్టు. సో, వన్స్ ఆ సేతు అనే కంపెనీని 2022లో అక్వైర్ చేసిన తర్వాత వీళ్ళకి ఏ రేంజ్‌లో బూస్టప్ వచ్చిందంటే వీళ్ళు మళ్ళీ అలాంటి ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద వర్క్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ సెపరేట్‌గా ఆర్&డి పెట్టాల్సిన అవసరం లేదు. మ్యాన్ పవర్‌ని పెట్టాల్సిన అవసరం లేదు. సో, ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీని ఆల్రెడీ ప్లాన్ చేసి వీళ్ళు అక్వైర్ చేయడం వల్ల వీళ్ళకి సినర్జీ బెనిఫిట్స్ అనేవి చాలా హై లెవెల్‌లో గ్రో అయ్యాయి. నెక్స్ట్ వీళ్ళు మోసంబి అనే కంపెనీని 2022లో వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు. సో, ఈ మోసంబి అనే కంపెనీ లైక్ మెయిన్ ఎక్స్‌పర్టీస్ ఏందంటే స్మాల్ మర్చెంట్ పీఓఎస్ అన్నట్టు. అంటే లైక్
చిన్న చిన్న డీలర్స్ ఉంటారు కదా! వాళ్ళ దగ్గర ఏదైతే స్వైపింగ్ మిషన్స్ ఉంటాయో వాటి మీద ఫోకస్ చేసే కంపెనీ అన్నట్టు. సో, ఇంతకుముందు ఈ మోసంబిక్ కంపెనీ అనేది మెయిన్‌గా టైర్ 2, టైర్ 3 సిటీస్‌ని ఫోకస్ పెట్టుకుందన్నట్టు. సో, మెయిన్‌గా మళ్ళీ వీళ్ళు వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అక్కడి దాకా టైర్ 2, టైర్ 2 సిటీస్‌కి వీళ్ళు ఎక్స్‌పాండ్ చేయకుండా ఉన్న కంపెనీని ఆల్రెడీ అక్వైర్ చేసుకోవడం వల్ల వాళ్ళ సిస్టమ్ మొత్తం వీళ్ళకొచ్చేసిందన్నట్టు. సో, ఈ మోసంబిక్ కంపెనీ అక్విజిషన్ వల్ల టైర్ 2 అలాగే టైర్ 3 సిటీస్‌కి ఎక్స్‌పాన్షన్ అనేది చాలా ఈజీ అయిందన్నట్టు. దాని తర్వాత క్రెడిట్ ప్లస్ అనే కంపెనీని కూడా వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు. సో, ఇది మెయిన్‌గా ఏందంటే కార్డ్ ఇష్యూయన్స్ అలాగే కన్స్యూమర్ ఫైనాన్స్ మీద ఫోకస్ అయి ఉన్న కంపెనీ అన్నట్టు. సో, వన్స్ ఈ పైన్ ల్యాబ్స్ వాళ్ళు ఈ కంపెనీని అక్వైర్ చేసుకున్న తర్వాత వీళ్ళ లెండింగ్ అలాగే అఫోర్డబిలిటీ ఎకోసిస్టమ్ కూడా బిల్డ్ చేసుకోవడానికి స్కోప్ వచ్చిందన్నట్టు. సో, అలా వీళ్ళు చేసే ప్రతి అక్విజిషన్ వెనుక కూడా మంచిగా ప్లాన్ చేసుకోవడం, అలాగే మంచిగా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల వీళ్ళ ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్ అనేది చాలా డైవర్సిఫైడ్ అయింది. అలాగే చాలా స్ట్రాంగ్‌గా బిల్డ్ అయింది. సో, ఇలాంటి ఒక ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్ ఉండడం అనేది వీళ్ళ గ్రోత్‌కి అలాగే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్‌కి కూడా చాలా యూజ్‌ఫుల్. ఈ కంపెనీ రిలేటెడ్‌గా ఉన్న రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే హై కాంపిటీటివ్ ఇంటెన్సిటీ అన్నట్టు. ఈ ఫిన్‌టెక్ సిస్టమ్ గాని లేకపోతే ఫిన్‌టెక్ ఇండస్ట్రీ అయితే ఉందో అది చాలా హైలీ క్రౌడెడ్ అలాగే హైలీ కాంపిటీటివ్. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే పైన్ ల్యాబ్స్‌తో పాటు పేటీఎం, రాజర్ పే, ఫోన్‌పే, భారత్ పే ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఇండస్ట్రీ అనేది చాలా హై ఇంటెన్సిటీ కాంపిటీషన్ తోటి వర్క్ అవుతుంది. సో, ఇలా టైట్ కాంపిటీషన్ ఉన్న ఏ ఇండస్ట్రీలో అయినా సరే మంచిగా మళ్ళీ గ్రో చేయాలి, మంచిగా రెవెన్యూ తీసుకురావాలంటే మెయిన్ థింగ్ వచ్చేసి ప్రైస్డ్ బేస్డ్ కాంపిటీషన్‌కెళ్ళాలి. అంటే మన కాంపిటీటర్స్‌తో పోలిస్తే మనం తక్కువ ప్రైస్‌కి ఇవ్వగలగాలి. వన్స్ మనం తక్కువ ప్రైస్‌కి ఇవ్వగలుగుతున్నాం అంటే తక్కువ ప్రైస్‌కి ఇవ్వాల్సొచ్చిందంటే ఫస్ట్ థింగ్ ఏందంటే మన మార్జిన్‌లు కట్ జేసుకోవాలి. మన మార్జిన్‌లు కట్ జేసుకోవాలంటే మన ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది. సో, ఇలా హై మార్జిన్ ప్రెషర్‌లో ఉన్న ఇండస్ట్రీలో వీళ్ళు ఆల్రెడీ స్టార్టింగ్ లాస్ట్ క్వార్టర్‌లోనే పాజిటివ్ ఫిగర్ చూయించారు. సో, కాబట్టి కమింగ్ డేస్‌లో కూడా ఇలా పాజిటివ్ ఫిగర్‌గానే ఉంటుందా? లేకపోతే ఇలా హై ఇంటెన్స్ కాంపిటీషన్ ఉండడం వల్ల మళ్ళీ వీళ్ళ రెవెన్యూ అనేది లేకపోతే నెట్ ఇన్‌కమ్ అనేది మళ్ళీ నెగెటివ్‌లోకి వస్తుందా అనేది క్వెషన్ మార్క్. సో, ఇలా క్వెషన్ మార్క్ ఉండడం అనేది వన్ ఆఫ్ ది కీ రిస్క్ అన్నట్టు ఈ కంపెనీకి. సో, అంతే అండి. ఐపీఓ అనాలిసిస్ పాయింట్‌లో మనం అంతా కవర్ చేసుకున్నాము. సో, ఒకవేళ కన్క్లూజన్ పాయింట్‌లో మాట్లాడాలనుకుంటే మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్టరా? లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా బేస్ చేసుకొని మనం డిసైడ్ అవ్వాలనుకుంటే షార్ట్ టర్మ్ పాయింట్‌లో చూసుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు అలాట్‌మెంట్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఇచ్చారు. 10% ఇచ్చారు రీటైల్ కోటాకి. సో, ఆ కోటాలో అలాట్‌మెంట్ రావడం కష్టం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏందంటే ఈ ఐపీఓ రిలేటెడ్‌గా జీఎంపీ అయితే ఉందో గ్రే మార్కెట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఏం లేదు. అరౌండ్ 10%, 11% అనేది మనకి ఎక్స్‌పెక్టెడ్ అది. సో, జీఎంపీ ఎక్కువ లేదు. అలాగే కోటా కూడా ఎక్కువ లేదు. సో, కాబట్టి షార్ట్ టర్మ్ పాయింట్‌లో అంత కన్విన్సింగ్‌గా లేదు ఈ ఐపీఓ రిలేటెడ్‌గా. బట్ లాంగ్ టర్మ్ పాయింట్‌లో చూసుకుంటే కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి. కంపెనీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వాళ్ళ పోర్ట్‌ఫోలియోని ఎలా డైవర్సిఫై చేసుకున్నారు? ఎలా గ్రో అయ్యారు? ఈ ఫిన్‌టెక్ ఇండస్ట్రీలో నెగెటివ్స్ వచ్చి దాని తర్వాత మళ్ళీ పాజిటివ్‌కి టర్న్ చేయడం ఎంత కష్టమో బట్ వీళ్ళు అది చేసి చూపించగలుగుతున్నారు. సో, కాబట్టి కంపెనీ ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉంది. దాంతో పాటు ఐపీఓలో సిగ్నిఫికెంట్ పోర్షన్ అనేది వీళ్ళ డెవలప్‌మెంట్‌కి ఫర్దర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంది దీనికి. అలాగే ఈ ఫిన్‌టెక్ ఇండస్ట్రీ కూడా కొంచెం బూమింగ్‌లో ఉంది కాబట్టి ఈ కంపెనీని లాంగ్ టర్మ్‌లో ప్రిఫర్ చేయొచ్చు మనం. బట్ వన్స్ అలాట్‌మెంట్ రాకుండా ఒకవేళ మీరు లాంగ్ టర్మ్‌లో దీన్ని హోల్డ్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం కాషియస్‌గా ఉండండి. ఎందుకంటే రీటైల్ కూడా 10% ఉంది కాబట్టి వన్స్ ఇది లిస్టింగ్ అయిన తర్వాత మిగిలిన 90%లో ఎంతమంది డంప్ చేస్తారు? ఎంతమంది హోల్డ్ చేస్తారో మనకు తెలీదు. ఒకవేళ హ్యూజ్‌గా డంప్ చేస్తే మాత్రం ప్రైస్ పడిపోయే ఛాన్స్ ఉంది. సో, వన్స్ మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటే ప్రైస్ పడ్డ తర్వాత కొనుక్కోవడం బెటర్ ఛాన్స్. లేదు ఒకవేళ 90% కూడా కంప్లీట్‌గా హోల్డ్ చేయాలనుకుంటున్నారు. సో, వాళ్ళు కూడా ఏం డంపింగ్ చేయట్లేదు అనుకుంటే మీరు ఒకవేళ మంచి ప్రైస్ కన్సిడరబుల్ ప్రైస్ అనుకున్నప్పుడు వెంటనే బై చేసి లాంగ్ టర్మ్‌లో హోల్డ్ చేయొచ్చు. సో, నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్‌పుట్స్ లాగా తీసుకొని మీ ఫర్దర్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా లేదా అని డిసైడ్ అవ్వండి. సో, అంతే అండి. వీడియో ఎండింగ్‌లోకి వచ్చేసాము. సో, మా కంటెంట్ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఆల్ మీకు నచ్చినట్టయితే మాత్రం మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతోటి షేర్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సీఏ మంజునాథ్.